హాయ్, గైనకోమాస్టియా ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు? ఇది చాలా ఫ్రీక్వెంట్గా నన్ను ఓపీలో అడిగే క్వశ్చన్. దీనికి నేను వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. గైనకోమాస్టియా ట్రీట్మెంట్లో మనం చేసేది లైపోసక్షన్ అండ్ గ్లాండ్ ఎక్సిషన్ ఆఫ్ ది చెస్ట్. ఇది చేసినప్పుడు అక్కడ ఉన్న మేజర్ మజిల్ అంటే పెక్టరాలిస్ మేజర్ అంటారు. ఇది మెయిన్ మజిల్ ఆఫ్ ది చెస్ట్. ఈ మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇది ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఇమీడియట్గా వర్కౌట్ స్టార్ట్ చేసినట్టయితే అక్కడ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే పెయిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం వీటిని ప్రివెంట్ చేయాలి. సో అందుకని ఏం చేస్తాము అంటే 15 days తర్వాత ఫస్ట్ కార్డియో వర్కౌట్ స్టార్ట్ చేయమని చెప్తాం. అలాగే చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయడానికి అట్లీస్ట్ 1 month టైం తీసుకున్నట్టయితే మంచిది. సో ఆ మజిల్కి కూడా రెస్ట్ వచ్చి సో ఇలాంటి కాంప్లికేషన్స్ లైక్ పెయిన్, స్వెల్లింగ్, తర్వాత సీరోమాస్, హెమటోమాస్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో ఆఫ్టర్ 15 days కార్డియో వర్కౌట్స్, ఆఫ్టర్ 1 month చెస్ట్ వర్కౌట్స్. ఇది మనం గైనకోమాస్టియా సర్జరీ తర్వాత వర్కౌట్స్ ప్లాన్. థ్యాంక్ యూ.